చెప్తే అర్థం కదా. స్కీముల షాప్ ఫోన్ చేసి స్కాలర్షిప్ అడుగుతావేట. నువ్వు స్టూడెంట్ అయితే ఎవరు కావాలి? ఇదిగో ఫోన్ పెట్టావు. నాకు అసలే కస్టమర్స్ వచ్చారు. ఏంటి స్కీములు బాబాయ్? కొత్త స్కీమ్ ఏదో పెట్టావటగా? అవునమ్మా, ఏదైనా సరే 1 రూపీ ఇచ్చి తీసుకెళ్ళి. ఈ గల పెట్టుకోవడం బలివాడు వేణు అన్ని విచిత్రంగా మాట్లాడతావే. చెప్పమ్మా, నీకేం కావాలి? లంచ్ తీసుకెళ్ళడానికి బాక్స్ ఉంది, నీళ్లు తీసుకెళ్ళడానికి బిందు ఉంది, పప్పు గరిట ఉంది, కూరకు తాకుంది, ఏమైనా తీసుకెళ్ళచ్చు. రోజుకు రూపాయి కడితే చాలు. నాకు ఈ బింది కావాలి. నేను అనుకుంటూనే ఉన్నానమ్మా, నీ సెలక్షన్ నాకు తెలుసు కదా. డబ్బిస్తాను, బిల్లు కొంటావండి. నీకు కావాల్సిన డబ్బేగా. కాసేపు బాబాయ్, ఆ బింది ఇవ్వు. చూడమ్మా, దీని అసలు ధర 75 రూపాయలు. అడ్వాన్స్ గా 10 రూపాయలు కట్టాలి. రోజుకు రూపాయి చొప్పున 80 రోజులు కట్టాలి. కట్టకపోతే ఈ బిందె నీళ్లతో ఉన్నా, పాలతో ఉన్నా, మీ ఇంట్లో ఉన్నా, మీ పక్కింట్లో ఉన్నా బలవంతంగా తీసుకొచ్చా. సరదాగా అన్నాలే బాబాయ్, అయినా కట్టకుండా నేనెందుకుంటాను? వాడిని ఇదిగోండి అడ్వాన్స్ 10 రూపాయలు. మిగిలింది ప్రతిరోజు మా అన్నయ్య కడతాడు. సరేనా? తీసుకెళ్ళమ్మా. పదన్నయ్య వెళ్దాం. రండమ్మా రండి. ఇదేమిటి ఎప్పుడు లేని వేళ నా షాప్కి వచ్చారు? ముందు కూర్చోండి, కూర్చోండి. కూర్చో. ఇంతకీ మ్యాటర్ ఏమిటో చెప్పండి అమ్మా. మీ దగ్గర సెకండ్ హ్యాండ్ బిందులు ఉంటాయి కదా, ఉన్నాయి. వాటి రేట్ ఎంతో కనుక్కుందామని. ఇంటికి స్టీల్ రేట్ ఎలా ఉంది? అబ్బో, రోహిణి కార్తెండలా మండిపోతుంది. కాకపోతే మీకోసం తగ్గించి ఇస్తాను. ఏం కావాలో చెప్పండి. ఆ బిందె ఎంత ఉంటుంది? 100 రూపాయలు ఉంటుంది. మీకోసం తగ్గించి 80 రూపాయలు ఇస్తాను. అయితే ఈ బిందె తీసుకొని 80 రూపాయలు ఇచ్చేయండి. ఇంతకీ మీరు వచ్చింది అమ్మడానికా? అవును. మేము అమ్మడానికైతేనే అంత రేటు చెప్తాం, కొనడానికైతే ఆ రేట్ ఇవ్వం. అయితే ఎంత ఇస్తావు? 40 రూపాయలు ఇస్తాను. ఏంటయ్యా ఇది? ఒకే వీధిలో ఉంటున్నాం, సేమ్ స్ట్రీట్ అని ఫీలింగ్ లేకపోతే ఎలా? ఇంకో మాట చెప్పు. ఆఖరి మాట 50 రూపాయలు ఇస్తాను, ఇచ్చేయి. సరే ఇవ్వు. ఇదిగో రానయ్య, నువ్వు 25 అడిగావు, నేను 50 ఇచ్చాను. మన షాప్ డబ్బులు కట్టాలి కదా. కట్టకపోతే బిందె ఎక్కడున్నా తీసుకుపోతా అన్నాడుగా, అక్కడి నుంచే తీసుకుపోతాడు. లా నేను చదివాను కానీ నువ్వు చదువుంటేనా? బిందులు మార్చినంత తెలియక తలకాయలు మార్చేసేదానివి. ఈ రోజుల్లో బతకాలంటే నీలా కాదు, నాలా ఉండాలి. నువ్వు హ్యాపీగా ఇంటర్వ్యూకి వెళ్ళరా. ఆల్ ద బెస్ట్. అమ్మ నా సెల్లి. హలో, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? బాయ్ ఫ్రెండ్ కోసం. అతని కోసం మీరు వెయిట్ చేయడం ఏంటండి? అతనే వస్తాడు, ముందు మీరు ఇంటికి వెళ్ళండి. నేను వెళ్తే మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లి ఉద్యోగం ఇప్పిస్తారు? ఓ సారీ అండి, నా కోసం వెయిట్ చేస్తున్నారు కదా. థ్యాంక్స్ అండి, కానీ నాకు చిన్న డౌట్. ఏంటది? ఉద్యోగం ఇప్పిస్తానని ఇంత సిన్సియర్గా టైంకి వచ్చేసారు. కొంప తీసి మీకు ఉద్యోగం ఇప్పించే ఏజెన్సీ ఉందా? నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? చాలా అందంగా. అది కాదు నేను అడిగేది. నేను ఉద్యోగాలు ఇప్పించి కమిషన్లు కాజేసేదానిలా కనిపిస్తున్నానా? పొరపాటుగా మాట్లాడానా? సారీ, నీలా మాట్లాడే ఏ ఉద్యోగం రాకుండా చేసుకున్నాను. అయితే ఉద్యోగం వచ్చే వరకు ఏం మాట్లాడద్దు. షూర్ షూర్. అవును, ఇంతకీ మీరు ఏ ఉద్యోగం ఇప్పించాలనుకుంటున్నారు? మీరే ఉద్యోగం అయితే చేస్తారు? ఏమండే, మీరు ఏ ఉద్యోగం ఇప్పించినా చేస్తానండి. అయితే అడగడం ఎందుకు, నాతో రండి. పదండి, ఎక్స్ట్రాలు. ఇదేంటండి, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి లాయర్ సత్యమూర్తి గారి ఇంటికి తీసుకొచ్చారు? ఈ ఇల్లు సత్యమూర్తి గారిదని మీకెలా తెలుసు? సత్యమూర్తి గారి ఇల్లు కాబట్టి. అదే మరి, డిగ్రీ చదివే రోజుల్లో బాలకృష్ణ కుమార్ థియేటర్, లా చదివే రోజుల్లో లాయర్ సత్యమూర్తి గారి ఇల్లు మాకు దేవాలయాలండి. అయితే టికెట్ కొంటే మా యుగ స్టార్ బాలకృష్ణ సినిమా ఎన్నిసార్లైనా చూడొచ్చు, కానీ సత్యమూర్తి గారి దగ్గర జాయిన్ అవ్వాలంటే స్టడీస్ లో ఫస్ట్ మార్కులే కాదండి, సొసైటీలో కూడా ఫస్ట్ ర్యాంక్ ఉండాలి. మీరు ఇప్పుడు ఆయన దగ్గరే జూనియర్ లాయర్ గా జాయిన్ అవుతున్నారు. ఉద్యోగం వచ్చిందా? ఇంటర్వ్యూ బాగా జరిగిందానే? కాయా పండా? నువ్వు ఉండవే, వాడికి ఉద్యోగం ఎలా వస్తుంది? నీకెలా తెలుసు? వాడు ఫేస్ చూస్తే తెలియటలా. వాడదాని కాఫీ టిఫిన్ కోసం నాకు మందుకు డబ్బులు లేకుండా చేశాడు. నా ఉసులు నా శాపం ఊరికపోతుందా? రే, ఆడదాన్ని నమ్ముకున్న ప్రతి మొగాడు నాశనం అయిపోతాడు రా. ఏమైందిరా? నాకు ఉద్యోగం వచ్చిందమ్మా. అవునమ్మా, జూనియర్ లాయర్గా అపాయింట్ అయ్యాను. పోన్లేరా, ఆ దేవుడు మన కష్టాల నుంచి ఒడ్డున పడేలా చేశాడు. దేవుడు కాదమ్మా, దివ్య ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగం ఇప్పించింది. ఆ అమ్మాయి రుణం తీర్చుకోవాలంటే ఏం చేయాలి? కొన్ని రుణాలు తీర్చుకోలేవురా. ఆ అమ్మాయి ఎక్కడున్నా బాగుండాలి. కరెక్ట్ గా చెప్పావురా. అందుకే ప్రతి మగాడి విజయం వెనకాల ఓ స్త్రీ ఉంటుందని చెప్పాను. నువ్వెప్పుడు చెప్పావు? అదే అన్నాను, కొద్దిగా రివర్స్ అయింది. అది సరే, నీకు ఉద్యోగం వచ్చిన సంగతి నాకు ఎందుకు చెప్పలేదురా? కొన్ని ఫేసులు శుభాలు వినడానికి పనికిరావులే, అందుకే అమ్మకి చెప్పాను. ఓకే, నీకు ఉద్యోగం వచ్చింది, నాకు అదే చాలు. కొంచెం ఉండు, నా ఆశీస్సులు నీకు వద్దు బాబు, రోజుకో హాఫ్ బాటిల్ కొనిస్తాను, నువ్వు మాత్రం నన్ను ఆశీర్వదించుకో. వేణు, నువ్వు రారా. ఇంకా నయం ఆశీర్వదించలేదు, ఆ బాటిల్ మిస్ అయ్యేది.
అయ్యో మీరు ఎవరితో ఏ విషయం మాట్లాడుతున్నారో నాకు అసలు తెలియటం లేదు నాన్న ఆ? ఈ విషయం దానికి తెలిసింది మీకు తెలియలేదు. ఆ? హ, ఏంటిది ఇవాళ టోటల్ గా రివర్స్ అయిపోయారు అందరూ. ఇంట్లో మీ అన్నయ్య ఉన్నారా? లేడు. లేకపోయినా ఒకసారి మీరు లోపలికి వచ్చి వెళ్తే బాగుంటుంది. అవునమ్మా లోపలికి రా. వేణు అమ్మగారు కదా? నేనే. నిజంగా మా వాడిని తలుచుకొని క్షణమే లేదు. వాడు ఎంత కష్టపడి చదివినా ఫలితం అందించింది నువ్వమ్మా. అయ్యో ఇందులో నేను చేసిందే ఉందండి. తన క్వాలిఫికేషనే తనకి జాబ్ తెచ్చిపెట్టింది. రామ్మ లోపలికి రా. లక్ష్మి లక్ష్మి ఆ సుబ్బారావు నా కోసం వస్తున్నాడు, నేను ఇంటికి రాలేదని చెప్పు. ఏం జరిగిందండి? ఏం జరిగిందో తర్వాత చెప్తాను, నేను లేనని చెప్పు. అమ్మా లక్ష్మి, వెంకటరామన్నాడా? అప్పిస్తున్నాను కదా అని వందల రూపాయల ముందు తాగేశాడమ్మా. ఇప్పుడు డబ్బులు ఇస్తే తప్పించి తిరుగుతున్నాడు. ఉంటే ఎప్పుడమ్మా? ఏమండి మీకోసం సుబ్బారావు గారు వచ్చారు, ఒకసారి బయటికి రండి. హలో సుబ్బారావు, ఎంతసేపు అయిందే వచ్చి? ఏంటి లక్ష్మి అంత పెద్ద మనిషి మన ఇంటికి వస్తే బయట నుంచి పెట్టి మాట్లాడుతున్నావు, లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టచ్చు కదా. నీ మర్యాద ఎవరికి కావాలయ్యా? నీకు మందుకు డబ్బులు కావాల్సి వస్తే నేను బాత్రూమ్ లో ఉన్నా అక్కడికి వచ్చి తీసుకుంటావా? ఇప్పుడు తీర్చాల్సి వస్తుందని తప్పించి తిరుగుతావా? నేను ఎక్కడ తప్పించి తిరుగుతున్నానయ్యా, నువ్వు వచ్చినప్పుడు జస్ట్ బాత్రూమ్కి వెళ్ళా. నువ్వెక్కడికి వెళ్ళావో నాకు అనవసరం. నా డబ్బులు నాకు కావాలి, ఇప్పుడు ఇచ్చే. నాకు వచ్చిన డబ్బులు కావాలి, నీ బాకీ తీసుకోవడానికి. కానీ దొరకడం లేదే. అబ్బా నువ్వేం చేస్తావో నాకు తెలియదయా. నా డబ్బులు నాకు ఇచ్చే వరకు కలిసి కదలను అంతే. చూడండి సుబ్బారావు గారు, ఆయన అప్పు తీసుకుంటే తిరిగి తీర్చలేరని తెలుసు. మీరు ఇంటి చుట్టూ తిరగవలసి వస్తుందని మీకు తెలుసు. అలాంటప్పుడు అప్పు ఇవ్వడం తప్పు కదా. తప్పేనమ్మా, ఏం చేస్తావు కర్మ. సరే మీకెంత డబ్బులు ఇవ్వాలి? 500. వారం రోజులు మా అబ్బాయి చేత మీకు ఆ డబ్బులు పంపిస్తాను, కానీ ఇదే ఆఖరిసారి. సరేనమ్మా, మీ మాట మీద నమ్మకంతో వెళ్ళిపోతున్నాను. డబ్బులు రాగానే పంపించేయండి. డబ్బులుంటే నేను మాత్రం ఉంచుకుంటానా? వెంటనే ఇచ్చేస్తాను. వెళ్ళు మళ్ళీ రాకు. అదిగా లక్ష్మి, నేను ఇంట్లో నేనని చెప్పమంటే నేను ప్రత్యేకంగా పిలిచి వాచే చిట్టిస్తావా? ఇదే నా భర్త మీద ఉన్న గౌరవం. చిచ్చి రాను ఇంట్లో నా మాట విలువ లేకుండా పోతుంది. ఇంకో క్వార్టర్ కొడితే కానీ నాకు విలువ పెరగదు. నాన్న కోపం వచ్చినట్టుందమ్మా, ఇంట్లో లేరనే చెప్పాల్సింది. ఈ రోజు ఆయన సంతోషం కోసం నేను అబద్ధం ఆడితే రేపటి నుంచి అది నాకు అలవాటుగా మారేలా చేస్తారాయన. భార్య భర్త చేసే తప్పుల్ని సరిదిద్దాలి, కానీ మరిన్ని తప్పులు చేసేలా ప్రోత్సహించకూడదు. ఒరే వేణు, వేణు, ఏమిట్రా ఆలోచిస్తున్నావు? దివ్యకేం చెప్పాలని? టీవీకి చెప్పడం ఏంట్రా? నిన్న దివ్య నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది. సాయంత్రం లోపు తనని నేను ప్రేమిస్తున్నానో లేదో చెప్పమంది. నువ్వేం చెప్పాలని నిర్ణయించుకున్నావు? ప్రేమించట్లేదని. అవుతుందని చెప్తున్నావా? ఒరే, అమ్మా, అది ప్రేమించడం లేదని చెప్పడానికి ఇంతగా ఆలోచిస్తున్నావంటే నువ్వు నిజంగా దివ్యను ప్రేమిస్తున్నావు అనమాట. అది కాదమ్మా. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో నాకు ప్రేమ ముఖ్యమా చెప్పు? తమ్ముడు చదువు పూర్తి కావాలి, చెల్లెలు పెళ్లి జరగాలి, అమ్మకు ఆరోగ్యం చెడిపోతే హాస్పిటల్ చేర్చాలి, నాన్నకు ఆరోగ్యం బాగుండాలంటే బ్రాంతి బాటిల్ సప్లై చేయాలి. ఎన్ని సమస్యలు రా నీకు. కదా? లేకపోతే ఏమిట్రా? ఇప్పుడు దివ్య ప్రేమ కాదంటే నీ సమస్యలన్నీ తీరాక మళ్ళీ దివ్య లాంటి అమ్మాయి దొరుకుతుందా నీకు చెప్పు? చూడు వేణు, అర్థం చేసుకునే ఆడపిల్ల భార్యగా దొరకడం మగవాడి అదృష్టం. పెళ్ళే ఇన్నేళ్ళైనా మీ నాన్న నాకు అర్థం కారు, నన్ను ఆయన అర్థం చేసుకోలేరు. అందుకే నీకెన్ని సమస్యలు వచ్చాయి. ఎవరి జీవితం అయినా పెళ్లితోనే మలుపు తిరుగుతుంది. ఆ మలుపు అందంగా ఉండాలంటే ఓ మంచి తోడు కావాలి. అందుకే నా మాట విను, దివ్య దగ్గరికి వెళ్ళి తన్ని ప్రేమిస్తున్నానని చెప్పు. అది నేను బాగా ఆలోచించుకున్నాను, నిర్ణయానికి వచ్చాను. ఐ లవ్ యూ. మీ అందరినీ వదిలి అమెరికా వెళ్తున్నందుకు నాకు చాలా బాధగుంది. మీరందరూ లాయర్లుగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు మంచి పేరు తెచ్చుకోకపోయినా నా జూనియర్స్ గా నాకున్న మంచి పేరు మాత్రం చెడగొట్టకండి. ఓకే గాయ్స్, ఆల్ ద బెస్ట్ టు యూ.
థ్యాంక్ యూ గుడ్ లక్. వాట్ ఈస్ దిస్? లే, ఏంటయ్యా ఇదంతా? లాయర్ అవ్వాలనుకున్న నన్ను మీ దగ్గర జాయిన్ చేసుకోవడమే కాకుండా నెలకి 3,000 జీతం ఇచ్చి ఎంకరేజ్ చేశారు. నేను మీకు ఏ విధంగా థ్యాంక్స్ చెప్పుకోగలను సార్? థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదయ్యా, దివ్యకి. ఆ అమ్మాయి నిన్ను లాయర్ గా చూడాలనుకుంది, అందుకే నా దగ్గర వచ్చి రిక్వెస్ట్ చేసి నిన్ను జాయిన్ చేసింది. నెల నెల నీ జీతం ఇచ్చింది నేను కాదయ్యా, దివ్య. దివ్య ఈ విషయం నీకు చెప్పొద్దంది, కానీ నేను వెళ్లే ముందైనా నీకు నిజం తెలియాలని చెబుతున్నాను. అనుక్షణం నీ అభివృద్ధిని కోరుకునే దివ్య లాంటి ఫ్రెండ్ దొరకటం నీ అదృష్టమయ్యా. దివ్య ఎవరో కాదు, ఈ సిటీ మేయర్ కూతురు. వేణు, దయచేసి ఆ మాట అనుకో. ఎన్ని అబద్ధాలు చెప్పింది నిన్ను ప్రేమించడానికి. నా ప్రేమ అబద్ధం కాదు. నేను మేయర్ కూతుర్ని అని తెలిస్తే చాలా మంది పరిచయం అయి ఉండేవాళ్ళు, కానీ నువ్వు ఇలాంటి మంచి వ్యక్తి నాకు పరిచయం అయి ఉండేవాళ్ళు కాదు కదా. అందుకే అబద్ధం చెప్పాను. జరిగిన దానికి సారీ చెప్తున్నాను. ముందు ఇక్కడి నుంచి పద, మా డాడీకి పరిచయం చేస్తాను. మీ డాడీ నువ్వు వేరే వేరే ఇళ్లలో ఉంటారా? హే, జోక్స్ వద్దు. ఆయన ఇంట్లోనే ఉన్నారు. అయితే పరిచయం చేయి. ఆహా, కొద్దిసేపట్లో ఆయనకి రవీంద్ర భారతిలో సన్మానం. ఓహో, అక్కడికే వెళ్దాం. ఎందుకు? సన్మానం చూసినట్టు ఉంటుంది, నిన్ను పరిచయం చేసినట్టు ఉంటుంది. ఓకే, కమ్. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, आप पीछे बैठिए. ఓకే, టేక్ కేర్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. శబాష్. ఏమైనా నా భార్య ప్రజభర్త. మొగుని తాగుబోతుని చీకొట్టినా నేను తాగేసిన బాటిల్స్ మాత్రం భద్ర కొట్టకుండా భద్రంగా అలాగే ఉంచింది. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే తాగుబోతుకు విలువ లేదు, వాడు తాగేసిన బాటిల్స్ కి మాత్రం విలువ ఉంది. ఓకే, ఎవరు కావాలండి? లక్ష్మీదేవి గారు మీరే కదూ? మీరు ఇప్పటి వరకు అందరూ నా దగ్గరికి వచ్చి నన్ను పరిచయం చేసుకోవడానికి ప్రయత్నించడమే నాకు తెలుసు. నన్ను నేను పరిచయం చేసుకోవడం ఇదే మొదటిసారి. నేను ఈ సిటీకి మేయర్నమ్మా. మీతో కొంచెం మాట్లాడాలి. లోపలికి వెళ్దామా? రండి. రండి సార్, లోపలండి. చాలా సంతోషం సార్. కార్పొరేషన్ ట్యాప్ లో వాటర్ సరిగ్గా రావడం లేదని కంప్లైంట్ చేద్దాం అనుకున్నాను. కార్పొరేషన్ మా ఇంటికి వచ్చింది. కూర్చోండి. పద్మ, కాఫీ తీసురామా? లక్ష్మీదేవి గారు, మీ వారు ఖాళీగా ఉన్నారని తెలిసింది. తీసి కార్పొరేషన్ లో పని ఏమైనా ఇప్పిస్తారా సార్? ఈ వయసులో ఉద్యోగం ఏం చేస్తారు? అనుకున్నవన్నీ సరిగ్గా జరిగితే సెంటర్ లో షాపు చూపిస్తాను, బ్రాందీ షాపు లైసెన్స్ ఇప్పిస్తాను. బ్రాందీ షాప్ లైసెన్స్? అవును అవును, ఫారిన్ వెళ్ళాలనుకున్నది ఈ అబ్బాయే కదా? అనుకుంటే సరిపోతుందండి. అది ఏమైనా బిస్కీ బాటిల్ 50 రూపాయలకి 100 రూపాయలకి రావడానికి వీసా రావాలంటే బోలెడంత డబ్బు ఖర్చు అవుతుంది. ఏం పర్వాలేదు, ఎంత డబ్బు ఖర్చైనా నేను భరిస్తాను. అబ్బాయి ఏ దేశం వెళ్ళాలనుకుంటే ఆ దేశం పంపించే బాధ్యత నాది. కాఫీ తీసుకోండి. తీసుకోండి. అవును, అబ్బాయి వెళ్లే ముందు అమ్మాయి పెళ్లి కూడా చేసేస్తే చూసే వెళ్తాడు. నిజమే సార్. మరి సంబంధాలు దొరకాలి, కుదరాలి, కలవాలి, జరగాలి. అమ్మాయి లక్షణంగా ఉంది. మంచి సంబంధం చూసి ఎంత కట్నమైనా సరే ఇచ్చి గ్రాండ్ గా నేనే పెళ్లి జరిపిస్తాను. ఓట్లు వేసి కనిపించినందుకే ఇన్ని సమస్యలు చూపిస్తామంటున్నారు. సారీ సార్, ఆ రోజు మందులో ఉన్నాను. మీకే వేశానో ఇంకెవరికి వేశానో తెలీదు. ఇంతకీ మీరే పని మీద వచ్చారో చెప్పనే లేదే. నిన్న నాకు సన్మానం జరుగుతుంటే మా అమ్మాయి దివ్య, నీకు తెలుసు అనుకుంటాను, మీ అబ్బాయి వేణుని తీసుకొచ్చి విఐపి సీట్ లో కూర్చోబెట్టింది. పొలిటికల్ గా ఎన్నో కాంబినేషన్ చూసిన వాడిని. వాళ్ళిద్దరి కాంబినేషన్ నాకు అర్థమైంది. అక్కడే నా సమస్య కూడా ఆరంభమైంది. వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు, అనుమానం లేదు. ఇప్పుడు నా కూతుని పిలిచి ఎవరమ్మా అతను అని అడిగాను అనుకో, నా ఫ్రెండ్ డాడీ అంటుంది. ఫ్రెండ్ ముదిరితే ప్రేమికుడే కదమ్మా. రేపు ఫ్రెండ్షిప్ ప్రేమైంది డాడీ అంటుంది. వెంటనే నేను వద్దమ్మా
మన అంతస్తు ఏమిటి, కులం ఏమిటి, మతం ఏమిటి, అతనేమిటి అని. అప్పుడు నాకన్నిటికంటే ప్రేమే ముఖ్యం డాడీ. అతను లేకపోతే నేను చచ్చిపోతాను అంటుంది. కూతురు చచ్చిపోతాను అంటే ఏ తండ్రైనా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదమ్మా. అందుకే మీ వాడినే చంపేద్దాం అనుకుంటున్నా. బాధపడకమ్మా. బిడ్డను చంపుతానన్న సంగతి ముందుగా తొలగి చెప్పటం ధర్మం కదా. రాజకీయ నాయకుడి జీవితానికి మద్దర్లే మైలురాళ్ళు. కానీ ఒక మద్దరు కూడా చేయకుండా పొలిటికల్ గా పైకొచ్చిన వ్యక్తిగా నాకు క్లీన్ సర్టిఫికెట్ ఉంది. అయినా నా కూతురు భవిష్యత్తు కోసం ఫస్ట్ టైం మీ అబ్బాయిని మద్దతు చేయిద్దామనుకుంటున్నా. రేపు మీ అబ్బాయి ఏ రోడ్డు మీదో నడిచి వెళ్తుంటాడు. 2 నిమిషాల్లో నెంబర్ లేని లారీ వచ్చి గుద్దేస్తుంది. ఇక మామూలే. రక్తం అడుగుల్లో శవం, పేపర్లో ఫోటోలు, పోలీసు దర్యాప్తులు, యాక్సిడెంటల్ డెత్, ఫైల్స్ క్లోజ్. చూడమ్మా, ఏ తల్లైనా కన్న కొడుకు తనకు కొరువు పెట్టాలనుకుంటుందే కానీ కొడుక్కి కొరువు పెడుతుంటే చూస్తూ బతకగలదా? బతకలేదు. నీ కొడుకు ప్రాణాలతో ఉండాలంటే నే చెప్పినట్టుగా చేయాలి. మీ అబ్బాయి మా అమ్మాయికి దూరం కావాలి. వాళ్ళిద్దరూ శాశ్వతంగా కలవకూడదు. మీరు నాకు ఈ సాయం చేస్తే మీ అందరి జీవితాలు హాయిగా గడిచిపోయే ఏర్పాట్లు చేస్తాను. ఒక అమ్మగా ఆలోచించుకో. ఈ విషయం మీ అబ్బాయికి తెలిసినా మా అమ్మాయికి తెలిసినా చచ్చేది మాత్రం మీ అబ్బాయే. అమ్మాయి గారు, మిమ్మల్ని కలవడానికి అమ్మగారు వచ్చారు. ఏంటంటే ఇంత సడన్ గా మీరు మా ఇంటికి? లోపల రండి. కూర్చోండి. ఆంటీ, నేను అసలు మీ ఫ్యాన్ తెలుసా? మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే మీలాంటి అమ్మ నాకు లేదే అని చాలా అన్హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనుకోండి. ఎందుకంటే అమ్మగా మిస్ అయినా అత్తగా దొరికారు కాబట్టి. నీకు అత్తయ్యగా ఉండే అర్హత నాకుందేమో కానీ నీకు భర్త అయ్యే అర్హత మాత్రం మా వాడికి లేదు. ఆంటీ, అవునమ్మా, నీ ప్రేమలో నిజాయితీ ఉంది, వాడి ప్రేమలో స్వార్థం ఉంది. నాకు తెలుసమ్మా, ప్రేమ మనుషుల్ని బ్రతికిస్తుందని, కానీ డబ్బు మనుషుల్ని నడిపిస్తుంది. కొంతమందికి ఆ ప్రేమ విలువ తెలియదు కాబట్టే ఆ డబ్బుకే విలువ ఇస్తారు. అలాంటి వాళ్ళలో నా కొడుకు ఒకడు. నీ దగ్గరికి వచ్చి నువ్వు మేయర్ కూతురు అన్న విషయం తెలియదని చెప్పాడా? అవునండి. కానీ నువ్వు మేయర్ కూతురు అన్న విషయం తెలిసే నిన్ను ప్రేమలోకి దింపాడు. బిడ్డ తప్పు చేస్తే ఏ తల్లైనా బిడ్డనే సమర్థిస్తుంది. కానీ నా కొడుకు సమర్థించుకునే తప్పుల్ని దాటిపోయి అసహించుకునేంత స్థాయికి ఎదిగిపోయాడు. అందుకే నీ దగ్గరికి వచ్చి వాడి గురించి నిజం చెప్తున్నాను. మాటలతో మనుషుల్ని ఆకర్షించుకునే కెపాసిటీ వాడుకుంది. చిన్నప్పుడు వాడికి మాటలు బాగా రావాలని నేనే వాడికి పసపోసాను. కానీ ఆ మాటలే నీలాంటి ఆడపిల్ల జీవితాన్ని తలకింద చేస్తుందని నేను ఊహించలేదు. వేణు గురించి మీరు ఇలా చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నానంటే. వాడికి నీకు పరిచయం రోజుల్లోనే ఉంది. కానీ కన్న తల్లిగా వాడితో నాకు సంవత్సరాల అనుబంధం ఉంది. వాడి గురించి నీకన్నా నాకే ఎక్కువ తెలుసు అనుకుంటాను. తల్లిగా వాడిని మార్చాలని ఎంతో ప్రయత్నించాను, కానీ మార్చలేకపోయాను. నా మాట విని వాడిని మర్చిపోతే నీ జీవితం బాగుంటుంది. వాడిని నమ్మితే నీ జీవితాన్ని నువ్వు మర్చిపోవాల్సి వస్తుంది. ఆంటీ, ఆంటీ, మీరు కూడా
విన్నదానివి నీకేంత బాధగా ఉంటే కన్న కొడుకు గురించి ఇలా చెప్పాల్సి వచ్చినందుకు నాకెంత బాధగా ఉంటుంది. క్షమించమ్మా, ఇలాంటి కొడుకుని కన్నందుకు. అమ్మా లక్ష్మీదేవి, చాలా థ్యాంక్స్ అమ్మా. నాకు చాలా శ్రమ తగ్గించావమ్మా. నా చేతులకి మట్టి కాకుండా, నా కూతురు నాకు దూరం కాకుండా నా సమస్యని పరిష్కరించాం. ఇన్నాళ్ళు మాయమాటలు చెప్పడంలో, మభ్యపెట్టడంలో మా రాజకీయ నాయకులను మించిన వాళ్ళు ఎవరూ లేరనుకున్నాను. కానీ నువ్వు వాళ్ళని మించిపోయావు. నీ మాట నువ్వు నిలబెట్టుకున్నావు. మరి నా వాగ్దానం నేను చెల్లించుకోవాలి కదా. డ్రైవర్, ఇందులో 25 లక్షలు ఉన్నాయి. ఈ డబ్బుతో మీ అబ్బాయిని అమెరికా పంపించొచ్చు, అమ్మాయిని అత్తవారింటికి పంపించొచ్చు, మీ వారి అలవాట్లు అవసరాలు తీర్చొచ్చు. తీసుకోండి, తీసుకోండి. తీసుకో లక్ష్మి, ఇంటికి వచ్చిన లక్ష్మిని కాదనకూడదు. తీసుకో. మీరేదో మొహమాట పడుతున్నట్టున్నారు. పోనీ నీ వెళ్ళిన తర్వాత తీసుకోండి. ఒక నిమిషం ఆగండి. మీ డబ్బు మీరు తీసుకెళ్ళండి. బేరసారాలతో మనుషుల్ని మార్చడానికి ఇది రాజకీయాలు కాదు, జీవితాలు. నువ్వు ఇస్తానన్న డబ్బుకు ఆశపడి నా కొడుకు దుర్మార్గుడని నీ కూతురు చెప్పాననుకున్నావా? కాదు, 2 నిమిషాల్లో యాక్సిడెంట్ చేసి నా కొడుకుని చంపుతానని చెప్పావే, అందుకు భయపడి అబద్ధం చెప్పాను. కూతురు ప్రేమకు సమాధి కట్టి స్థాయికి మీరెదిగినా కొడుకు ప్రేమను అమ్ముకునే స్థితికి నేను దిగజాలేదు. ఆ రోజు మీ ఆస్తి ఏమిటి, అంతస్తు ఏమిటని అడిగారు. హోదాల కోసం, అధికారాల కోసం పరిగెత్తే అంతస్తు మీది, ప్రేమల మమకారాలు పంచుకుని బతికే అంతస్తు మాది. మీ అంతస్తులన్నీ ఏలం వేసినా, మీ పదవులన్నీ కట్నాలుగా ఇచ్చినా నా బిడ్డ లాంటి వాణ్ణి మీ కూతురికి భర్తగా తెచ్చుకోలేను. మీ హోదా, మీ డబ్బు నా బిడ్డకి దిష్టి తీయడానికి కూడా పనికిరాదు. తీసుకెళ్ళండి. లక్ష్మి, పెద్ద మనిషి అనే గౌరవం లేకుండా ఏమిటా మాటలు? సార్, కన్నతల్లి కడుపు కదా, కాసేపు అన్న గిన్నెలా ఉడుగుతుంది, ఆ తర్వాత చల్లారిపోతుంది. జీవితంలో ఒకటి పోగొట్టుకుంటే కానీ రెండోది రాదంటారు. ఎలాగో కొడుకు ప్రేమ నష్టపోయాం. వచ్చిన డబ్బైనా జాగ్రత్త చేసుకోవాలి కదా. అవునంకుల్, అమ్మ ఆవేశంలో అలా అనేసింది. ఇప్పుడు అన్నయ్య గురించి బాధపడుతున్నా ఆ తర్వాత డబ్బుతో మా అందరి జీవితాలు బాగుపడినందుకు సంతోషించేది ఆవిడేగా. పాప మా అన్నయ్య కష్టపడి డబ్బు సంపాదించి నన్ను ఫారెన్ పంపించాలనుకున్నాడు. చివరికి ఆయన కోరిక మీ వల్ల తీరుతుంది. పెద్ద మనిషి ఎంతసేపు నిలబెడతాం? రైట్, కార్ స్టార్ట్ చేయమని చెప్పరా. మీరు బయలుదేరండి సార్. బలవే దివ్య, దివ్య ఆగు. ఏమైంది నీకు? ఏం తప్పించుకుని వెళ్తున్నావు? తప్పించుకొని కాదు, తప్పుకొని వెళ్తున్నాను. తప్పుకు వెళ్ళాల్సినంత తప్పు నేనేం చేశాను? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. దివ్య ఆగు. దివ్య, నేనే నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పలేదు. నువ్వే నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పి నన్ను ప్రేమలోకి దింపి నిన్ను చూడుకుని ఉండలేనంత పిచ్చివాణి చేశావు. ఇప్పుడు నువ్వెందుకు తప్పించి తిరుగుతున్నావు? సి మిస్టర్ వేణు, ఏదైనా వస్తువుని కొనాలి అనుకుంటే ఒరిజినల్ అనుకుని అడ్వాన్స్ ఇస్తాం. తర్వాత అది డూప్లికేట్ అని తెలిస్తే ఇచ్చిన అడ్వాన్స్ అయినా వదులుకుంటాం గానీ తిరిగి ఆ వస్తువుని కొనుక్కోగా. నువ్వు క్యారెక్టర్ ఉన్నవాడవని నమ్మి ప్రేమిస్తున్నానని చెప్పాను. కానీ నీ ప్రేమ అబద్ధమని, నువ్వు డూప్లికేట్ గడవని తెలుసుకున్నాక
నా ప్రేమను వదులుకున్నాను. ఇంకెప్పుడు నన్ను కలవడానికి ప్రయత్నించుకో. గుడ్ బై. నువ్వు డూప్లికేట్ గడవని తెలుసుకున్నాక నా ప్రేమను వదులుకున్నాను. బాబు గారు, ఎందుకు అలా అమ్మాయి గారిని విసిగిస్తారు మీరు? బాబు, నేను మేరీని డ్రైవర్ని బాబు. నా చేతులతో నేను తీసుకెళ్లి డబ్బులు మీ ఇంట్లో ఇచ్చాను బాబు. మీ నాన్న, మీ తమ్ముడు, మీ చెల్లి మీ ప్రేమను అమ్మేశారు బాబు. ఒరే, ఏమిట్రా బట్టలు సర్దుకుంటున్నావు? నిన్నే ఏమిట్రా, ఎక్కడికి వెళ్తున్నావు? వేణు, చెప్పు వేణు. ఒరే చెప్పరా, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పరా, చెప్పు. ఇంట్లో ఉండాలంటే భయంగా ఉంది. దేనికి? నా ప్రేమను అమ్మేసినట్టు నన్ను అమ్మేస్తారేమో నేను. వేణు, అవును, నేను ఇంట్లో ఎవరి కోసం ఉండాలి? ఇల్లంటే ఆప్యాయతలు, అనురాగాలు అనుకున్నాను. కానీ రక్త సంబంధాన్ని కూడా లాభ నష్టాల ఖాతాలో చేర్చే వ్యాపారం అని మీ వల్లే తెలుసుకున్నాను. ఏంట్రా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? చిచి, నువ్వు వ్యసనానికి బానిసం అనుకున్నాను, కానీ డబ్బు కోసం ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. ఏం దిగజారిపోయాను రా? నిన్ను కని పెంచి పాతికేడు పోషించాను. ఈ ఇంటిని నిలబెట్టడానికి ఆ మాత్రం నేను అడ్డు పెట్టుకోవడం తప్ప? కసాయి వారైనా కొన్న వాటిని చంపుతారు కానీ కన్నబిడ్డల్ని చంపుకోరు. కానీ మీరు అన్నిటికీ తెగించారు. నువ్వేమైనా అనుకో, నువ్వు ఒక్కడే కాదు, నాకు మిగతా బిడ్డలు కూడా ముఖ్యం. వాళ్ళ సుఖక్షేమం చూడాల్సిన ధర్మం నాకుంది. నా సర్టిఫికెట్స్ అన్ని తీసుకెళ్లి ఓ క్వార్టర్ బాటిల్కి డబ్బులు ఇస్తే కానీ తిరిగి ఇవ్వనన్నావు చూడు, అప్పుడే నువ్వెంత గొప్ప ధర్మాత్ముడో అర్థమైంది. ఎందుకనే అంతగా ఎమోషన్ అవుతావు? లాయర్ గా నీ జీవితం మొత్తం మీద సంపాదించలేని డబ్బు లవ్ పేరుతో వచ్చేసింది. ఏయ్! ఛీ! ఆ రోజు బిందె తాకట్టు పెట్టి డబ్బులు ఇస్తే నా చెల్లి చాలా తెలివైంది అనుకున్నాను. కానీ ఈ రోజు అన్న ప్రేమని తాకట్టు పెట్టే స్థాయికి నువ్వు ఎదిగిపోయావు. ఛీ! ఒరేయ్, నిన్నెంత కష్టపడైనా చదివించి విదేశాలకు పంపించాలనుకున్నాను రా. కానీ అన్న జీవితాన్ని వీసాగా పెట్టుకుని విదేశాలకు వెళ్ళిపోయేంత గొప్ప తెలివితేటలు నీకున్నాయనుకోలేదురా. రే, దేవుడు తోడబుట్టిన వాళ్ళని ఎందుకు ఇస్తాడో తెలుసా? కన్నవాళ్ళు కలకాలం ఉండరని, వాళ్ళ ప్రేమను మీరు పంచిస్తారని. కానీ నా దురదృష్టం, మీరందరూ స్వార్థపరలే. వేణు ఒక మాట. వద్దమ్మా, ఇంకేం చెప్పొద్దు. ఎవరికైనా దెబ్బ తగిలితే అమ్మ అని ఏడుస్తారు, కానీ ఆ అమ్మే దెబ్బ కొడితే ఎవరిని తలుచుకోవాలి, ఎవరికి చెప్పి ఏడవాలి? నీకు తెలీదమ్మా. ఒకరోజు ఇల్లు గడవకపోతే నా రక్తాన్ని అమ్మి డబ్బు తెచ్చి నీ చేతికిచ్చాను. నిజం తెలిస్తే మీరు బాధపడతారని అకౌంట్స్ రాసి తీసుకొచ్చాను అని అబద్ధం చెప్పాను. నేను మీకోసం బతుకుతున్నాను, కానీ మీరు మీ సుఖం కోసం నా మనసునే చంపేశారు. నువ్వు 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 మీరెవ్వరు నాకొద్దు. దివ్య, ఎందుకు వచ్చావు? నీతో కొంచెం మాట్లాడాలి. నిన్ను చూడడానికి అసహ్యంగా ఉంది. గెట్ అవుట్. ప్లీజ్ దివ్య, నేను చెప్పేది విను. నేను వినను వినను వినను. అది కాదు దివ్య, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా? మెడపట్టి బయటికి గెంటించమంటావా? దివ్య, సెక్యూరిటీ, అడ్డమైన వాళ్ళని కాంపౌండ్ లోకి అడుగు పెట్టనివ్వకండి. ముందు తన్ని బయటికి పంపించండి. అవసరం లేదు దివ్య, నేనే వెళ్తాను. కానీ ఒక మాట, ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు వినిపించుకోవట్లేదు. నిజం తెలుసుకున్న తర్వాత నా కోసం నువ్వు వస్తావు. వేణు, నన్ను క్షమించరా. నీకు నా మీద కోపం పోవడానికి ఈ జన్మంతా సరిపోదని నాకు తెలుసురా. నీ ప్రేమనైతే సులభంగా చెడగొట్టగలిగాం, కానీ దివ్య పెళ్లిని ఆపలేకపోయినరా. మళ్ళీ నువ్వు మామూలు మంచివే మా మధ్య తిరగాలని మీ ఇద్దరిని ఒకటి చేయడానికి దివ్య దగ్గరికి వెళ్ళాను. కానీ పరిస్థితి చేయి దాటిపోయింది. దివ్య పెళ్లి జరుగుతోంది. వేణు, వేణు, వేణు. భయపడకమ్మా, మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాం. మీ మధ్య ఉంటాను.
మీరు చేసిన ద్రోహం తలుచుకుంటూ చావలేక బతుకుతూ మీ మధ్య తిరుగుతూ నేను మీ ముందే పతనమైపోవాలి. ప్రతి క్షణం నేను అనుభవించిన నరకం మీరు చూడాలి.